అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అమర్ గారు, అలాగే ధర్మశ్రీ గారు, తైనాల విజయ్ కుమార్ గారు, గొల్లప్పారావు గారు అండ్ పల్లదుర్గ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నమస్కారములు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల క్రితము నా మీద అవిశ్వాసము టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అవిశ్వాసం పెట్టాయని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలి అంటే గత 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది. అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము, మమకారముతో మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు, మతాలు, పార్టీలు చూడము, అందరికీ సమాన న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాదు యాదవ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము, వెంటనే అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము, వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన 1 ఎకరం సైట్ ఇవ్వడము, అది క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. అది మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు గోకుల్ పార్క్లో కూడా మనము గోకుల్ పార్క్ని చాలా బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అంటే ఒక కమ్యూనిటీ కోసమే కాదు, మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ ఒక మీ సోదర సమానురాలైన మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి. ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను దించేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు మీరే నాకు మేయర్గా అప్పుడు ఇచ్చినప్పుడు మీరు మేయర్ అవ్వలేదని వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా యాదవునికంట కన్నీరు మంచిది కాదు, జరగబోయేది చూస్తారు, అనుభవిస్తారు అని అన్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేతో పాటు మీరు చేతులు కలిపి ఇప్పుడు మీ సోదర సమానురాలైన మేయర్ గారు మీ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డ తన మీద మీరు అవిశ్వాసం పెట్టి దించడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. ఇది ఎంతవరకు తగ్గుతుంది? అది మీకు న్యాయమేనా? ఇదంతా కూడా పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకి విన్నవించుకుంటూ నిజంగా కమ్యూనిటీ మీద చిత్తశుద్ధి, కమ్యూనిటీ మీద గౌరవం, మమకారం ఉంటే తప్పకుండా యాదవ
సోదరుడు కానీ యాదవ్ సోదరిమణ్ణి కానీ మీరు మీరు అవకాశం ఇవ్వండి, దానికి మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాము. అంతేగాని ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేసి ఒక మేయర్ని దించడం అన్నది ఎంతవరకు తగునని ఈ వేదిక ద్వారా మీ అందరినీ ప్రజలకి విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం. అప్పుడు మేయర్గా నాకు అవకాశం ఇచ్చారు, వంశీకృష్ణ గారికి అవకాశం ఇవ్వలేదని అప్పుడు ప్రెస్లో వచ్చిన అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అడ్డుకున్న వాళ్ళకి ఇందాక ఒక మాట చెప్పాను, నేను ఎవరికి అన్యాయం చేయను, యాదవుడికి అన్యాయం చేసిన ఎవడు బాగుపడ్డాని ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. ఖచ్చితంగా ఆ కన్నీరు తగులుతుంది, కొంతమంది తగిలింది. మళ్ళీ గతంలో అడ్డుకున్న వర్గం ఇప్పుడు ఏమైపోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అడ్డుకున్న వాళ్ళకి ఇందాక ఒక మాట చెప్పాను, నేను ఎవరికి అన్యాయం చేయను, యాదవుడికి అన్యాయం చేసిన ఎవడు బాగుపడ్డాని ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. ఖచ్చితంగా ఆ కన్నీరు తగులుతుంది, కొంతమంది తగిలింది.